కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో చోటు చేసుకున్న చిన్న వివాదం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కోలవెన్నకు చెందిన సాంబశివరావు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. పునాదిపాడు వద్ద మోటారు వాహనం సైకిల్పై వెళుతున్న కిరణ్ కుమార్ను పొరపాటున ఢీకొన్నారు. ద్విచక్ర వాహనదానితో సైక్లిస్టు గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనదారునిపై కిరణ్ కుమార్ తీవ్రంగా దాడి చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాంబశివరావు ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనదారునిపై దాడి చేసిన దృశ్యాలు పునాదిపాడు వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన సాంబశివరావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో చోటు చేసుకున్న చిన్న వివాదం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కోలవెన్నకు చెందిన సాంబశివరావు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. పునాదిపాడు వద్ద మోటారు వాహనం సైకిల్పై వెళుతున్న కిరణ్ కుమార్ను పొరపాటున ఢీకొన్నారు. ద్విచక్ర వాహనదారునితో సైక్లిస్టు గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనదారునిపై కిరణ్ కుమార్ తీవ్రంగా దాడి చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాంబశివరావు ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనదారునిపై దాడి చేసిన దృశ్యాలు పునాదిపాడు వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన సాంబశివరావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో చోటు చేసుకున్న చిన్న వివాదం ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఆ దృశ్యాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. తన కుమారుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కోలవెన్నకు చెందిన సాంబశివరావు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. పునాదిపాడు వద్ద మోటారు వాహనం సైకిల్పై వెళుతున్న కిరణ్ కుమార్ను పొరపాటున ఢీకొంది. ద్విచక్ర వాహనదారునితో సైక్లిస్టు గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ద్విచక్ర వాహనదారునిపై కిరణ్ కుమార్ తీవ్రంగా దాడి చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాంబశివరావు ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ద్విచక్ర వాహనదారునిపై దాడి చేసిన దృశ్యాలు పునాదిపాడు వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన సాంబశివరావు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. అతనికి 2 పిల్లలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్వపరాలేంటి? జిలాని కొద్దిసేపటి క్రితం ఈ కంకిపాడు పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున ఈ చనిపోయినటువంటి సాంబశివరావు కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తమ
కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. సుమారు 100 మంది నుంచి 200 మంది పైగా కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ బంధువులు తమ కోలెవెన్ను గ్రామానికి చెందినటువంటి సాంబశివరావుతో పరిచయం ఉన్న వ్యక్తులు అంతా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. నిన్న రాత్రి ఈ సాంబశివరావుకి 2 కుమారుడు, చిన్న కుమారుడు జ్వరంగా ఉండడంతో ఆయన్ని కోలవెన్నులోని తన స్వగృహం నుంచి పునాదిపాడు వైపు ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు వచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో ఈ పునాదిపాడు గ్రామంలో ఈ ద్విచక్ర వాహనం మీద వస్తుండగా పొరపాటున అప్పటికే మద్యం మత్తులో ఊగుతూ సైకిల్ పై నడుపుతున్నటువంటి కిరణ్ కుమార్ ని పొరపాటున ఢీకొనడం జరిగింది. దీంతో కిరణ్ కుమార్ అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉండడం, సైకిల్ పై వెళ్తున్న తనని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కావాలనే ఢీకొట్టాడు అనేటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు సైకిల్ ను పక్కన పడేసి మరి ఈ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి సాంబశివరావుని ఆపి గట్టిగా అతనిపై దాడి చేయడం జరిగింది. తర్వాత 2వ కుమారుడు ఎవరైతే అస్వస్థతకు గురై ఆసుపత్రికి తీసుకెళ్తున్న కుమారుడు కళ్ళెదిటే తండ్రిని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అదే సమయంలో చుట్టుపక్కల పునాదిపాడులో చుట్టుపక్కల చాలా మంది దగ్గరలోనే ఉన్నారు. అయితే రోడ్డు పక్కన జరుగుతున్నటువంటి ఈ దాడి ఇద్దరి మధ్య ఏదో వ్యక్తిగత కారణాల మధ్య గొడవ జరుగుతుందా లేకపోతే ఏంటి అనే విషయం తేరుకుని వాళ్ళ వివరాల్లోకి వెళ్లే లోపలే తీవ్ర స్థాయిలో ఈ సాంబశివరావుపై దాడి చేయడం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి సాంబశివరావుని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున అపస్మారక స్థితిలోకి ఉన్నటువంటి సాంబశివరావు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ అక్కడ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ నమోదవడం, అలాగే దాడి చేసినటువంటి కిరణ్ కుమార్ ని కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్నటువంటి కిరణ్ కుమార్ శిక్షణ రహితంగానే తనకు తానుగా ఈ ప్రాంతంలో ప్రజల్లో ఒక భయానక వాతావరణం, ఒక రౌడీ షీటర్ గా చలామణి కావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులకు తెగబడ్డాడని చెప్పి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయాలి, అలాగే నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కుటుంబ సభ్యులంతా ఆందోళన చేస్తున్న జరుగుతోంది. అలాగే పోలీసులు కూడా కుటుంబ సభ్యుల్ని నిందితుడిని అదుపులో తీసుకున్నాము, ప్రశ్నిస్తున్నాము, దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటామని పోలీసులు కుటుంబ సభ్యులకి సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమ కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే సెక్యూరిటీ గార్డు చనిపోయినటువంటి సాంబశివరావుకు ఆర్థికంగా నిరుపేద కుటుంబానికి చెందినవాడు. పగలు కాయ కష్టం చేసుకుంటూ పనిచేయడం, సాయంత్రం ఒక ప్రైవేట్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కాబట్టి తన 2 పిల్లలకి చిన్నపిల్లలు కావడంతో కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము ఆందోళన విరమించబోమని చెప్పి ఇక్కడ కుటుంబ సభ్యులందరూ ఆందోళన చేస్తున్నారు. జిలాని ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్. ద్విచక్ర వాహనం మీద వస్తుండగా పొరపాటున అప్పటికే మద్యం మత్తులో ఊగుతూ సైకిల్ పై నడుపుతున్నటువంటి కిరణ్ కుమార్ ని పొరపాటున ఢీకొనడం జరిగింది. దీంతో కిరణ్ కుమార్ అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉండడం, సైకిల్ పై వెళ్తున్న తనని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కావాలనే ఢీకొట్టాడు అనేటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు సైకిల్ ను పక్కన పడేసి మరి ఈ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి సాంబశివరావుని ఆపి గట్టిగా అతనిపై దాడి చేయడం జరిగింది. తర్వాత 2వ కుమారుడు ఎవరైతే అస్వస్థతకు గురై ఆసుపత్రికి తీసుకెళ్తున్న కుమారుడు కళ్ళెదిటే తండ్రిని విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. అదే సమయంలో చుట్టుపక్కల పునాదిపాడులో చుట్టుపక్కల చాలా మంది దగ్గరలోనే ఉన్నారు. అయితే రోడ్డు పక్కన జరుగుతున్నటువంటి ఈ దాడి ఇద్దరి మధ్య ఏదో వ్యక్తిగత కారణాల మధ్య గొడవ జరుగుతుందా లేకపోతే ఏంటి అనే విషయం తేరుకుని వాళ్ళ వివరాల్లోకి వెళ్లే లోపలే తీవ్ర స్థాయిలో ఈ సాంబశివరావుపై దాడి చేయడం జరిగింది. తీవ్రంగా గాయపడినటువంటి సాంబశివరావుని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున అపస్మారక స్థితిలోకి ఉన్నటువంటి సాంబశివరావు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే ఈ అక్కడ సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలన్నీ నమోదవడం, అలాగే దాడి చేసినటువంటి కిరణ్ కుమార్ ని కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా మద్యం మత్తులో ఉన్నటువంటి కిరణ్ కుమార్ శిక్షణ రహితంగానే తనకు తానుగా ఈ ప్రాంతంలో ప్రజల్లో ఒక భయానక వాతావరణం, ఒక రౌడీ షీటర్ గా చలామణి కావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులకు తెగబడ్డాడని చెప్పి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయాలి, అలాగే నిందితుడిని కఠినంగా శిక్షించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కుటుంబ సభ్యులంతా ఆందోళన చేస్తున్న జరుగుతోంది. అలాగే పోలీసులు కూడా కుటుంబ సభ్యుల్ని నిందితుడిని అదుపులో తీసుకున్నాము, ప్రశ్నిస్తున్నాము, దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకుంటామని పోలీసులు కుటుంబ సభ్యులకి సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ తమ కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే సెక్యూరిటీ గార్డు చనిపోయినటువంటి సాంబశివరావుకు ఆర్థికంగా నిరుపేద కుటుంబానికి చెందినవాడు. పగలు కాయ కష్టం చేసుకుంటూ పనిచేయడం, సాయంత్రం ఒక ప్రైవేట్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కాబట్టి తన 2 పిల్లలకి చిన్నపిల్లలు కావడంతో కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము ఆందోళన విరమించబోమని చెప్పి ఇక్కడ కుటుంబ సభ్యులందరూ ఆందోళన చేస్తున్నారు. జిలాని ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.